ఊరు కూడా చెడు ఫలితాలను ఇస్తా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. 100కి 95% నెగిటివ్ ఫలితాలు మీకు ఉండబోతా ఉన్నాయి. స్త్రీలకు మరీ ముఖ్యంగా మానసికమైన ఇబ్బందులు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో చాలా వరకు సమస్యలు ఉంటాయి. సంతానం వల్ల ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి స్త్రీలకు. అలాగే విద్యార్థులకు చెడు సావాసాల వల్ల సమస్యలు, అలాగే మార్కులు తక్కువగా రావడం అనేటువంటిది ఈ సంవత్సరం ముఖ్యమైన విషయము. వీసాలు రిజెక్ట్ అవుతాయి. సో జనవరి 1 నుండి జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి. నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండండి. అలాగే అగ్ని ప్రమాదాలు, ఇంట్లో చోరభయం కనిపిస్తూ ఉంది. విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు ట్యాక్స్ పరమైన ఇబ్బందులు, ఈడీ వల్ల సమస్యలు, ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ సమస్యలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారస్తులకు చాలా సమస్యలు ఉంటాయి. ట్యాక్స్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వంతో జాగ్రత్తగా మెలగండి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు, బ్యూరోక్రాట్స్, పెద్ద పొజిషన్లో ఉండేవారు ఏసీబీ, సిబిఐ, సిఐడి లాంటి కేసుల పాలవుతారు. సో రాజకీయ నాయకులకు చాలా సమస్యలు ఉంటాయి. ప్రజల్లో చెడ్డ పేరు వస్తుంది, పార్టీలో చెడ్డ పేరు వస్తుంది, డబ్బు చాలా ఖర్చయినప్పటికీ ఓడిపోతారు. సో ఏ రంగంలో వారు తీసుకున్నా ఏలినాడు శని వెళ్ళిపోతుంది కాబట్టి 2026లో వెళ్ళిపోయే ముందు 27లో వెళ్ళిపోతుంది. 27 అనుకూలంగా ఉంటుంది కానీ 26లో సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇది చివరి దశ అంటారు ఏలినాడు శని. జాగ్రత్తగా ఉండండి. మరీ ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఇబ్బందులు, తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణహాని, అలాగే వాహన ప్రమాదాలు, ఇంట్లో అగ్ని ప్రమాదాలు, చోర భయము అంటే దొంగలు పడడము, విలువైన వస్తువులు కోల్పోవడము, ఇవన్నీ కూడా ఈ సంవత్సరము కుంభరాశి వారికి కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సో మరీ ముఖ్యంగా నలుపు రంగు కార్లకు దూరంగా ఉండండి. నలుపు రంగు వస్తువులు, లెదర్ వస్తువులకు దూరంగా ఉండండి. అలాగే ఈ రాశి వారు శనివార నియమాన్ని పాటించండి. అంటే శనివారం నాడు ఉపవాస దీక్ష చేయాలి. ఉపవాస దీక్ష అంటే శనివారం నాడు ఉదయం భోజనము చేయడము, రాత్రి టిఫిన్ చేయడము. అలాగే నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. సాధ్యమైనంత వరకు తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకుంటే కుంభరాశి 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 6. ఈ సంవత్సరము ఏ పని చేసినా బ్యాలెన్స్డ్ గా చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయము. సో శుభాశుభ ఫలితాలు ఉంటాయి. 50% మంచి, 50% చెడు ఉంటుంది. ఒక నెల మంచిగా ఉంటే ఒక నెల చెడుగా ఉంటుంది. ఒక నెల డబ్బులుంటే ఒక నెల డబ్బులు ఉండవు. ఒక నెల మంచి సమాజంలో మంచి పేరు వస్తే ఇంకొక నెల చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ సంవత్సరం కనుక తీసుకుంటే మకర రాశికి మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మోసం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మీరు దేవుడు అని చెప్పి నెత్తిలో పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్యన ఈ సంవత్సరం గొడవలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికులైతే విడిపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కాంప్రమైజ్ అవ్వండి. కోపాన్ని తగ్గించుకోండి. సో మరీ ముఖ్యంగా తీసుకుంటే ఈ సంవత్సరం కనుక తీసుకుంటే అవమానం అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు సంబంధించి ఉత్తీర్ణత శాతం బాగుంటుంది. కానీ చెడు స్నేహాల వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది విద్యార్థులకు. అలాగే ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ప్రైవేటు రంగ ఉద్యోగస్తులకు అనుకూలమైన ఫలితాలు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి పొజిషన్ మారేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. బదిలీలు ఉంటాయి. పై అధికారుల మన్ననలు పొందుతారు. రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట దిగుబడి, రాబడి పెరుగుతుంది. కానీ మొదటి పంటలో వచ్చిన నష్టాన్ని రెండవ పంటతో కవర్ చేయగలుగుతారు. చేపలు, రొయ్యల వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రొయ్యల రైతులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే పౌల్ట్రీ రంగంలో విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది. రాజకీయ రంగంలో ఉండే వారికి మాత్రం మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. స్త్రీలకు ఈ సంవత్సరం భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చే అవకాశం ఉంది. అది మినహా స్త్రీలకు చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది మకర రాశి వారికి. సో కళాకారులకు, క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ 90% అనుకూలంగా ఉన్నప్పటికీ ఓన్లీ మీకున్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే రాహు కేతువుల సమస్యల వల్ల చిన్న చిన్న సమస్యలు, అంటే ముఖ్యంగా పార్ట్నర్షిప్ మధ్య, భాగస్వామ్య వ్యాపారుల మధ్యన గొడవలు, భార్యాభర్తల మధ్యన గొడవలు, ప్రేమికుల మధ్యన గొడవలు, ఇలాంటి సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఈ సంవత్సరం చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి అంటే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద మీరు గురువుకు సంబంధించి గురువుకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడము. అంటే అష్టోత్తరం అనేటువంటిది ఉంటుంది. అది ఎల్లో రంగు పూలతోటి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది చేయించండి. లేదా
శివాలయంలో సోమవారం నాడు రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి. వీలుంటే నెలకొకసారో, 2 నెలలకొకసారో, 6 నెలలకొకసారో